ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక డాక్టర్ దంపతుల 16 ఏళ్ల మైనర్ బాలికను వినయ్ ఠాకూర్ అనే యువకుడితో పాటుగా 7గురు సహచరులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వినయ్ ఠాకూర్ మైనర్ బాలికను నెల 4వ తేదీన హుక్కా బార్ పిలిపించుకుని కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి తాగించాడు. ఆ తర్వాత అమ్మాయి మత్తులో జారుకున్నాక వినయ్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వినయ్ మిత్రులు అత్యాచారం చేసిన ప్రయత్నించినప్పుడు మైనర్ బాలిక ఎదురు తిరిగింది. దీంతో బాలికను వారు చితకబాదారు, ఒళ్లంతా ఘాట్లు చేశారు. జరిగిన సంఘటన గురించి మైనర్ బాలిక తల్లిదండ్రులకు వివరించి చెప్పింది. కాగా డాక్టర్ దంపతులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇన్స్టాలో పరిచయమైన తర్వాత తనను బ్లాక్మెయిల్ చేశాడని, తను వినయ్తో కలిసినప్పటి వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి లొంగదీస్తున్నాడని బాలిక తండ్రికి తెలిపింది. బాలికను సిగరెట్లతో కాల్చడం, ఆమె చేతిపై బ్లేడ్తో వినయ్ పేరు రాశాడని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమెను ఎవరూ పెళ్లి చేసుకున్నదని ఉద్దేశంతో ఇలా చేశాడని చెప్తున్నారు. ఇదిలా ఉండగా రాజస్థాన్లోని కోటలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు రాసేందుకు వెళ్ళినప్పుడు వినయ్ ఆమె వెంటపడ్డాడు. హాస్టల్ రూమ్లో కొట్టాడని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము పంపించిన డబ్బు కూడా తమ కుమార్తె బ్యాంక్ ఖాతాలోంచి వినయ్ తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని డాక్టర్ దంపతులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రౌడీల ఆటలు కట్టిస్తున్నారు. రౌడీయిజానికి పాల్పడ్డ వారిని ఎన్కౌంటర్ చేయడం లేదా వారి ఇల్లు బుల్డోజర్స్తో కూల్చేయడం చేస్తున్నారు. మరిలా మైనర్ బాలికను మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడే వారికి యోగి సర్కార్ ఎలాంటి శిక్షలు విధిస్తారని స్థానికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.